కొంగ మరియు తాబేలు. అనగనగా ఒక పెద్ద సరస్సు దగ్గర తాబేలు కొంగ ఇద్దరూ మంచి స్నేహితులు. తాబేలు నీటిలో జీవించేది, కొంగ చెట్ల మీద గూడు కట్టుకొని ఉండేది. ఇద్దరూ ప్రతిరోజు సరస్సు దగ్గర కలుసుకొని మాట్లాడుకునేవారు, ఆటలు కూడా ఆడుకునేవారు. ఒక వేసవి కాలంలో ఆ సరస్సులో నీరు ఎండిపోవడం ప్రారంభమైంది. తాబేలు చాలా ఆందోళన పడింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది. అప్పుడు కొంగ చెప్పింది, చింతించకు నా మిత్రమా, కొంచెం దూరంలో పెద్ద సరస్సు ఉంది. నేను నీకు సహాయం చేస్తానులే, నిన్ను ఆ సరస్సులో వదులుతాను అని అంది. కొంగ రెండు చివర్లా ఒక కర్ర పట్టుకుని తాబేలు ఆ కర్రను మధ్యలో తన నోటితో పట్టుకోవాలని చెప్పింది. కాని జాగ్రత్త, మధ్యలో మాట్లాడకూడదు, లేకపోతే పడిపోతావు అని కొంగ తాబేలును హెచ్చరించింది. తాబేలు అంగీకరించింది. రెండు కొంగలు ఆ కర్రను ఎగరేస్తూ గాల్లోకి తీసుకువెళ్ళాయి. కింద గ్రామంలోని వారు ఇది చూసి ఆశ్చర్యపోయారు. అయ్యో, తాబేలు ఎగురుతుందే అని వారు గట్టిగా అరిచారు. అది విని తాబేలు గర్వంగా నోరు తెరిచింది. మాట్లాడాలని ప్రయత్నించింది. తెరిచిన వెంటనే కర్ర నుండి జారిపోయింది తాబేలు. నేల మీద పడి చనిపోయింది. గుణపాఠం ఏమిటంటే, మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడాలి. అహంకారం మరియు గర్వం మన నాశనానికి కారణమవుతాయి.